నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలిజలకు అండగా నిలుచున్నది వైసీపీ ప్రభుత్వమే. ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏడున పొంగనూరుకు చంద్రబాబు రాక బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న చెల్ల రామచంద్రారెడ్డి. ప్రశాంతంగా ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. వార్తలను వివరాలు. బలిజలకు రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉంటూ అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పొంగనూరు పట్టణంలో బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బలిజ కులస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్పవారి ఆశయాలను ఎవరు ముందుకు తీసుకువెళ్తున్నారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలను ఏర్పాటు చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. సోదర భావంతో బలిజ కులస్తులకు ఎప్పుడు అండగా నిలిచామన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. సభకు ఆహ్వానించి మీరందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఇక్కడున్న చాలామంది అందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చాలా సిన్సియర్గా కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా మనం మద్దతు కూడగట్టుకోవాలా. తప్పకుండా మీ శక్తి మేరకు కృషి చేయండి. మనం ఎక్కువ మెజారిటీ టార్గెట్ పెట్టుకొని ఇలా చేస్తాం. తప్పకుండా ఒక 70% 80% మన కమ్యూనిటీ ఓట్లు వస్తే ఇక్కడ మనకి ఈసారి అనుకోకుండా ఎక్కువ మెజారిటీ వస్తుంది. అందుచేత అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాను. ఇకపోతే గణేష్ మొన్న చూపించాడు మన కమ్యూనిటీ హాల్. ఆ కమ్యూనిటీ హాల్ మన స్లాబ్ పూర్తి చేస్తానని చెప్పాడంట. 5 ఫ్లోర్ ఇండియన్ వేస్తాను. తర్వాత ఇలా ఇప్పుడేదో కోరాడు హాస్టల్ కావాలని, దానికి స్థలం కావాలని చెప్పి ఆ స్థలాన్ని కూడా మీరు తహసీల్దార్తో మాట్లాడి ఎక్కడైతే కూడా ప్రభుత్వం భూములతో కొంచెం దూరమైనా కూడా చెప్తే అది కూడా ఇప్పిస్తారు. దానికి కూడా చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఇదే పద్ధతిలో మనం అన్నదమ్ముల మాదిరి ఉండాలా. మీరేం చెప్పినా కానీ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ తర్వాత బలిజ సంఘ నేతలు మాట్లాడుతూ పిలిచిన వెంటనే పలికే నాయకులు, మా సంఘ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న వైసీపీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. మనమందరం ఏకతాటి పైన అన్నగారు వెంట ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తూ, మేము ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మేము మీ వెంటే ఉంటాము. మీ అడుగులు సభాముఖంగా తెలియజేస్తూ మేమందరం కూడా మీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నామని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు ఎల్లవేళలా ఏ క్షణమైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం అయినా సరే మనకు అన్ని విధాలా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అన్నగారు గతంలో 10 మాటలు మనకు తెలియజేయడం, మన ఎంపీ గారంటే ఎలా ఉండాలి అని చెప్పి ఒక నిదర్శనం మన మిథున్ రెడ్డి గారు. అదేవిధంగా మొన్నటికి మొన్న మనము మన శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసడానికి వారు పూర్తిగా సహాయ సహకారం అందించి ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సుతారికంగా తయారు చేయడానికి కూడా పీకే ముడా నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే నిధులను కూడా ఇవ్వడం జరిగింది. పట్టణంలోని మా కుటుంబ సభ్యులు అందరితో కలిసి మేమంతా కూడా మూకుమ్మడిగా ప్రచారం చేసి మేమందరం కూడా మీకు ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసి మా నమ్మకాన్ని వెమ్ము చేయకుండా నిలుపుతామని చెప్పి సమాముఖంగా మీకు తెలియజేస్తూ మూకుమ్మడిగా మనము అన్నగారికి మన మద్దతు ప్రకటిస్తున్నాం. మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు పైన ముద్రించి మనం రాష్ట్రంలోని మన నియోజకవర్గానికి పార్లమెంటు నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ తెప్పితే మనమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనం రేపు మన్నాడు కూడా ఇంకొక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి మనకు ఉన్నటువంటి పేరుని ఇంకా మంచి పేరు తెచ్చుకుని మనమందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అన్న యొక్క సహకారంతోనే ఈరోజు మనం కమ్యూనిటీ బిల్డింగ్ కూడా నిర్మించుకుంటున్నాం. నేను చెప్పాల్సిన పని మాకు ఇది కావాలి అడిగిన వెంటనే అవుతుందా కాదా, ఎక్కడ ఉంది, ఏముంది, ఏం కావాలి అని వెంటనే గుర్తించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా మంచిగా రావటం మన పూర్వం చేసుకోవడం అదృష్టం. గత కొన్ని ఏళ్ళుగా లేదు ఇది. ఏ రోజు చేస్తాం ఇదే ఉండేది. స్పాట్ ఇన్స్టంట్ స్పాట్ డెసిషన్ ఈ రోజు కావాలి. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, మాకు అసోసియేషన్ లేదు. ఇదే ఇచ్చిన జాగా చేసే జాగా బయట ఎక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చినా మాకు సరిపోదు, మాకు పనికి రాదు. ఏదైతే పనికి వస్తున్నటువంటిది మారు మాట్లాడకుండా ఆలోచించకుండా ఉందా, ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి ప్రాసెస్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, నెలలు పడుతుంది, మళ్ళీ లాస్ట్ అది ముగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటిది కూడా మాకు వెంటనే శాంక్షన్ చేయడము, మన రెడ్డమ్మ గారి ద్వారా ఫండ్ శాంక్షన్ చేయడము, మిథున్ రెడ్డి గారు వెంటనే 45 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం, వర్క్ స్టార్ట్ అయింది, మోల్డింగ్ వేసేదానికి స్థితికి వచ్చింది. వెంటనే అయిపోతున్నాయి, పనులు జరిగిపోతున్నాయి, టకాని పనులు జరుగుతున్నాయి. అటువంటి డెసిషన్ తీసుకొని వాళ్ళకి వెంటనే చేయగల శక్తి సామర్థ్యం రామచంద్రరావు గారు. మన బంధుకు సోదరులందరూ కూడా ఈరోజు అక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కానీ ఆ స్థలం కానీ అటువంటి ప్లేస్ డిస్టిక్లోనే ఎక్కడ లేదు, స్టేట్లో లేదు. అసలు అది ఒక స్పాట్ అయిపోతుంది. మన బంధు సోదరులు విగ్రహం పెట్టామే కానీ ప్రతి ఒక్కరికి మనకు వస్తుంది. అది ఎవరైనా వెళ్ళొచ్చు. అటు ఏమనంటే అక్కడికి వెళ్తే అంత ప్రశాంతత ఉంటుంది. ఆ సర్కిల్ కానీ ఆంజనేయ స్వామి గుడి పక్కలో ఆంజనేయ స్వామి గుడి అందరూ సాయంకాలం అయితే వెళ్దాం, అక్కడ కొంతసేపు ఉండేది వెళ్తాం అనేటువంటి సర్కిల్ ఏర్పడింది. అది మన ఎమ్మెల్యే మన రామచంద్రరావు గారి చొరవ, ఆయన యొక్క ఉదారత. మనకని కాదు, పూర్లో ఎవరు వెళ్ళి ఏమడిగినా వచ్చేటువంటి వ్యక్తి. నేను అంతగా ఇంకేం చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి మన సహాయ సహకారం మనకి ఇంత చేసిన వ్యక్తి చెప్పాలంటే వేరే ఉంది. మృత సహాయం అనేది చేయాలి కదా మనం. కాబట్టి మనం అందరూ ఆయన వెన్నట్టు ఉండి వెనకాల ఉంటూ ఇక్కడే కాదు ఎక్కడైనా తెలిసినట్టు మొత్తం అందరికీ కూడా చెప్పి స్టేట్ మొత్తం కూడా చెప్పి అందరికీ ఫ్యాన్ చూపితే మనము విజయాలకు పోయినాము. ఎందుకని దూరం వచ్చారు మీరు, మేమే వస్తాం కదా అన్నారు. కానీ ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. ఉద్దేశం దాడికి పోతే ఆడ పని చేయడు, తక్షణం ఒక భోజనాలు పెట్టండి మాకు భోజనం సంకల్పించి అప్పటికప్పుడే అడిగిన తక్షణమే మన రాంపల్ దగ్గర మా భవన నిర్మాణ సంఘానికి స్థలము కేటాయించినారు. వాళ్ళకి అప్పటికి ఇప్పటికి ఎప్పటి కూడా మా కార్మికుల దగ్గర రుణపడి ఉంటాం. ఆయన గెలిచారు అందరికి తెలుసు. మనకు కావాల్సింది ఒకటే ఛాలెంజ్, మెజారిటీ తెప్పించాలా. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేయని వాళ్ళకి మనం తప్పకుండా మెజారిటీ చేకూరిస్తే ఆయన దీవులు మన అందరూ ఉండాలని కోరుకుంటూ మన కోసం మేమైనా చేయగలరు. ఆ విశ్వాసం మనం కూడా పెట్టుకోవాలని చెప్పేసి అందరూ కలిసి కట్టుగా ఈ రోజు నుంచి మనము ఎలక్షన్ దీనికోసం పోయి 2 ఓట్లు కేపించి గెలిపించిగా మనందరూని మన కులస్తులందరినీ కోరుకుంటూ చివరి ఎవరు నిలుచుకున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఉన్న సమస్య ఏంటి, ఒక 5 years తర్వాత ఎవరు ఏమ్మా మీ సమస్య తీరిందా అనే మనస్తత్వం గల పెద్ద ఆయనకు కూడా మన కొమ్మూరు పట్టణం అంతా కలిసి ఆయన మద్దతు పలుకుతూ విజయన్న గారికి పెద్ద ఆయన గారికి మంచి మద్దతు సాధించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మాకు మాజీ సైనికులు, నేను మాజీ సైనికులు అవకాశంలో ఉన్నాను. మాజీ సైనికులు త్యాగా లేకుండా మాజీ సైనికులతో పాటు మేము ఇక్కడ ఠికానా వేసి మా మీద మన వల్లే కొద్దిగా విరోధం పెట్టి మమ్మల్ని తిరస్కరించారు. అయినా అప్పటికి అన్నగారి పోయి ఓటు పుట్టి మాకు రాంపల్లిలో తెగ వేసి మాకు ఒక ఆయన ఆశయం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు. ఈరోజు 15 లక్షల దాకా ఒక అభ్యర్థులు వచ్చి ఇంతవరకు మేము మా చంద్రబాబు వసతి ఒక బిల్డింగ్ నిలబెట్టామంటే అన్నగారి దీవెనతో ఈ పోతే మేము మాజీ సైనికులము స్టేట్ లెవెల్ ఎక్కడ లేదు. ఈరోజు మేము అంత గౌరవంగా చదువుతున్నాం ఆయన దీవెనతో. కానీ ఆయనకి ఎప్పుడు మేము పేరు ఉంటాం. మేము ప్రతి ఒక్కరూ ఆయనకు ప్రమాణం చేస్తున్నాం. చివరిగా వైఎస్ఆర్సీపీతోనే ఉంటూ పార్టీ గెలుపుకు ఓట్లు వేస్తామని మంత్రి సమక్షంలో బలిజలు ప్రమాణం చేశారు. పాదాలు సాక్షిగా, మారమ్మ తల్లి పాదాలు సాక్షిగా మనమందరం కూడా మన కుటుంబ సభ్యులందరూ కలిసి మన మొత్తము మన ఫ్యామిలీ ఓట్లన్నీ కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వేసేందుకు కృషి చేస్తామని చెప్పి ప్రమాణం తెలియజేస్తున్నాం. మనం వ్యవసాయం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా తెలియజేస్తాం. మన అందరి మద్దతు అన్నగారికి ప్రకటించాలని చెప్పి సౌర్యంగా కోరుకుంటున్నాం. సమావేశం అనంతరం పట్టణంలో పర్యటించారు.
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగనూరుకు ఈ నెల 7వ తేదీ మంగళవారం రానున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ నేతలు వెంకటరమణరాజు, సుబ్రహ్మణ్యం రాజు, సుహెల్ బాషాలతో కలిసి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ చాపర్ దిగగానే క్యారవాన్ ఎక్కుతాయి, తర్వాత వెహికల్స్ సార్ వెహికల్స్ ఉంటాయి. సార్ వెహికల్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రచార రథం ఉంటుంది. ప్రచార రథం ముందే వచ్చింది, ప్రచార రథం ఎక్కి మాట్లాడతారు. ఇప్పుడు మనకేమి ఏదైతే ఇదంతా చూసి దానికంటే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయి ఆయన ముందర పోయి రైట్ అది ఇది కాదు, ఇది పోతే నేరుగా పోయేది బస్ స్టాండ్ లోపల దూరం వెళ్ళిపోయేది ఫేసింగ్ అటు సైడ్ అంటే కాదు ఇవ్వండి. ఆ రోడ్లో జనాలు వచ్చేసింటారు. అది ఇప్పుడు మన కార్లు సేమ్ అక్కడ అంటే ఈ రోడ్లో చక్కగా పోతాడు. ఓన్లీ బ్యారికేటింగ్ వెహికల్ పోయి అంత పెట్టుకొని మిగిలిందంతా క్లోజ్ చేసి బ్లాక్ చేసేస్తాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కోడలలో సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారని, ప్రతి ఒక్క కూటమి కుటుంబ సభ్యులు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణరాజు, సివిరెడ్డి, గిరి, ఆర్బిటి బాబు, మాధవరెడ్డి, దినేష్, శ్రీనివాసులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున సాయంకాలం 4 గంటలకు మా జాతీయ అధ్యక్షుడు పెద్దలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు నియోజకవర్గం రావడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పుంగనూరు పట్టణానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని తెలియజేస్తున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఈ పుంగనూరు పట్టణానికి ఏ విధంగా అభివృద్ది చేయాలా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలా, గత 20 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పూర్తిగా అభివృద్ది శూన్యమైపోయి ఇక్కడ ఏమీ అభివృద్ది లేకుండా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా పుంగనూరు పట్టణ అభివృద్ది చేయాలని చెప్పి ఆ రోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేసి మేలు చేసే వారికే ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ అలీ బాషా కోరారు. సోమవారం పుంగనూరు పట్టణం కొత్తపేట ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మంత్రి రామచంద్రారెడ్డి అన్న, ఎంపీ మిథున్ అన్న తప్పకుండా 13వ తేదీ వచ్చి పెద్దానికి ఎమ్మెల్యే ఓటు వచ్చి 2వ నెంబర్లో ఉంటుంది. ఎంపీ గారు ఓటు వచ్చి 5 వచ్చి పురుగులు 3వ ఆటో వాళ్ళట్లా ఎమ్మెల్యే గారికి 3వ నెంబర్లో ఎంపీ గారు 2 ఫ్యాన్ एमएलए का आपको 2 नंबर में आता है, एमपी का आपको 3 नंबर को जरूर से सब्जी मिल को रामचंद्र रेड्डी अन्न, मिथुन अन्न, जगन अन्न इస్తే పెన్షన్లు అన్ని స్కీమ్లు అంతా రిపీట్ అవుతాయి. లేకుంటే వస్తా ఎమ్మెల్యే గారికి 2వ దీంట్లో, ఎంపీ గారికి 3వ ఎమ్మెల్యే గారికి 2వది నెంబర్లో పెద్ద ఆయన ఒకటి ఉంటుంది అమ్మా సింబల్, దానికి అది మళ్ళా 3వ దీనికి ఎంపీ గారి వరుస నెంబర్లో 3లో ఉంటుంది సీరియల్ నెంబర్, ఇది ఎంపీ ఓటు.
ఒకటి వేసిన తర్వాత ఇంకోటి మళ్ళీ ఈవీఎం కూడా రెండో వరుసలో మూడో వరుసలో పొంగనూరులో రెండవ రోజు సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఓటు వేసేందుకు ఉద్యోగులు వచ్చారు. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు రద్దీ తక్కువ. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో పోస్టల్ బ్యాలెట్ జరిగింది. పలమనేరు డీఎస్పీ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ రాఘవరెడ్డి బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నా, నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా జగన్ మళ్ళీ సీఎం కావాలని, అందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారం చేశారు. పొంగనూరు మండల పరిధిలోని రాగానపల్లి, అడవినాథకుంట, దండుపాలెంలతో పాటు పలు గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పీకేఎం చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, స్థానిక నేతలు బాబురెడ్డి తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు మాట్లాడే ఆ పిల్లలు ఎవరు ఊరుతున్నారు చూడండి, వాళ్ళు
మన గుర్తు ఫ్యాన్ ఎస్డిపిఐ తరఫున పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్వర్ బాషా గెలుపుకు ఆ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 1వ వార్డులో పర్యటించి ప్రజలను నేరుగా కలిసి గ్యాస్ సిలిండర్ పై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈరోజు పొంగనూరులో మనం 1వ వార్డులో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బలపరిచిన అన్వర్ బాషా అన్నగారికి ఓటేసి గెలిపించాలని క్యాన్వాసింగ్ నిర్వహిస్తున్నాము. ఈసారి మేము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, చూడండి, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయంలో మనం ఆలోచించి మన ఊరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన వీధి కోసం, మన వీధి డెవలప్మెంట్ కోసం, ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరైతే పాటు పడతారో అలాంటి వ్యక్తికి మనం ఓటు వేసి గెలిపించుకోవాలి. అందుకు మేము ఈ సభాముఖంగా ప్రజలకు తెలియజేసేది ఒకటే, కరోనా సమయంలో చూడండి ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళకి ప్రాణ భయం. మేము ప్రాణాలకు తెగించి కార్యక్రమం చేసినాం. అందుకోసం ప్రజలంతా ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటును వేస్ట్ చేసుకోకండి. ఎస్డిపి అభ్యర్థి అయిన అన్వర్ అన్న గారికి ఓటేసి గెలిపించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. చూడండి, బ్యాలెట్ పేపర్ మనం చూస్తే ఇక్కడ సీరియల్ నంబర్లు ఉంటాయి, 4 ఉంటాయి. ఈ 4కి మనం పక్కన తోసేసి 5వ నంబర్లో అన్వర్ అన్న ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అక్కడ మీరు ఓటేస్తే, గ్యాస్ సిలిండర్ గుర్తుకు మీరు ఓటేస్తే మీ ఓటు అనేది ఒక విలువగా మారుతుంది. చూడండి, ఆలోచించండి. కుట్రలు చేసి కూటమి కట్టిన చంద్రబాబు మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేయడానికి మళ్లీ వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని పిఆర్ఆర్ వారియర్స్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పొంగనూరు పట్టణంలోని గోకుల్ ప్రాంతంలో పర్యటించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూటమి నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు నమ్మవద్దని కోరారు. పిఆర్ఆర్ వారియర్స్ స్వచ్ఛందంగా పెద్దాయనికి మిథునన్నకి ఇద్దరికి 2 ఓట్లేసి ఫ్యాన్ గుర్తుపై అఖండ మెజార్టీతో గెలిపించాలని 9 వార్డులో గడప గడప తిరిగినారు. నా వార్డు తరఫున, అలాగే నా వార్డు ప్రజల తరఫున కూడా పిఆర్ఆర్ వారియర్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ పొంగనూరు పట్టణంలో ఉండే మేధావులంతా పిఆర్ఆర్ వారియర్స్తో ఒక టీమ్గా స్వచ్ఛందంగా వాళ్ళే ముందుండి నడుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలియని ఏమీ లేదు, పొంగనూరు ఎలా అభివృద్ధి చెందింది అనే ప్రజల్లో తీసుకొని పోలే ఉద్దేశంతో వారియర్స్ అంతా తిరుగుతా ఉన్నారు. వీళ్ళు చేస్తా ఉండే ఒక మంచి పనికి ప్రజలందరూ సహకరిస్తారని కూడా మనము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే పెద్ద ఆయన కానీ మిథున్ రెడ్డి కానీ పొంగనూరు అభివృద్ధికి చాలా తోడ్పడినారు. పొంగనూరు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంది. వీళ్ళు మా వార్డుకు వచ్చిన దానికి పిఆర్ వారియర్స్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు భయాందోళన గుర్తిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రెవెన్యూలో ఉండేటువంటి లొసుగుల్ని, తర్వాత కోర్టుల్లో ఉండేటువంటి, ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉంటాయి ల్యాండ్స్ పైన, జీవితాలు గడిచిపోయినా, 50 సంవత్సరాలు గడిచిపోయినా, 75 సంవత్సరాలు గడిచిపోయినా, కేసులు వేసుకునే వాళ్ళు చచ్చిపోయినా కూడా అవి పరిష్కారం కావు. సో దీనిపైన మనకు సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఇంటి కొన్ని క్వశ్చన్ సంస్థలు కలిసి మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి 2019 సంవత్సరం జూన్ నెలలో టీడీపీ వాళ్ళే పయ్యావల కేశవ్ ఆయన ఏం చేశాడంటే
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చాలా అద్భుతమైనది. దీన్ని వెంటనే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలా, దానికి మా ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ ఎంత బాగుంటుందనేటువంటిది కూడా చెప్పారు. అంటే టీడీపీ వాళ్ళే చెప్పారు దీన్ని తీసుకురమ్మని. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇది పనికిరాదు అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి చట్టం. ఎందుకంటే నేను కూడా ఒక బాధితునే. ఎందుకంటే తాతల కాలం సంపాదించినటువంటి వాళ్ళు భూములు కానీ, ముందుండేటువంటి పత్రాలు కానీ, లేదంటే పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్స్ కానీ, ఇవన్నీ చట్టబద్ధత కింద రానే రావు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఇప్పుడు చట్టబద్ధత ఏదైతే లేదో, ఇప్పుడు మన పాస్బుక్ ఉంది కదా, ఆ పాస్బుక్ చట్టబద్ధత లేదు పూర్తిగా. అదేవిధంగా మనం చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ కూడా చట్టబద్ధత లేదు. ఎవడైనా వచ్చి కేసు పెట్టేసి ఇది మాది అంటే అక్కడ లిటిగేషన్ ఏర్పడి ఖచ్చితంగా కోర్టులో జీవితాలు గడిచిపోయేంత వరకు కొట్లాడుకోవాల్సి ఉంటాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. మన భూములకు ఎక్కడికి పోవు, గవర్నమెంట్ మన భూములు రాయించుకోదు, గవర్నమెంట్ మన భూములకు భద్రతను కల్పిస్తుంది. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వస్తున్నటువంటి అవాకులు తర్వాత అసత్య ప్రచారాలు నమ్మకుండా ఖచ్చితంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్, నీతి ఆయోగ్ ఇవన్నిటి మీద వచ్చాయి కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ దాన్ని కేవలం ఇంప్లిమెంట్ చేస్తాము. కాబట్టి దాన్ని ఏమాత్రం ప్యానిక్ కాకుండా భయపడకుండా దీన్ని మనమందరం కూడా ఆదరిస్తాం. కాబట్టి మనం ప్యానిక్కే వస్తాయి. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే ప్రక్రియ జిల్లాలో సోమవారం సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 566 మంది హోమ్ ఓటింగ్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రామకుప్పం మండలం చెల్లిగానిపల్లిలో వికలాంగురాలు, నగరి అర్బన్ పరిధిలో వయో వృద్ధురాలకు, చిత్తూరు అర్బన్ పరిధిలో వయో వృద్ధుల దంపతులు ఇంటి వద్దకు వెళ్లి రెవెన్యూ అధికారులు ఓటు సేకరించారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీ వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అభివృద్ధి ప్రదాతలకు పొంగనూరు ప్రజలు అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కోరారు. చిత్తూరు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు ఎస్టీఎఫ్ సిద్దిక్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో జోరుగా ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది. అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. మన పెద్ద ఆయన గురించి మేము ర్యాలీ చేశాము. మన పెద్ద ఆయన గెలవాలని, మన మిథున్ రామచంద్రారెడ్డి గెలవాలని, మన జగన్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా రామచంద్రారెడ్డి గారు మరియు మన పెద్దిరెడ్డి మరియు మిథున్ రెడ్డి అన్నగారికి మేమంతా అందరూ కలిసి గట్టిగా పొంగూరు ప్రజలందరూ జైలు చేయాలని కోరుకుంటూ మేమందరూ నడుచుకుంటూ వచ్చాము. దీనికి జయప్రదం చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా స్వాగతాలు. ప్రజలందరూ మన గోకుల్ సర్కిల్ అందరూ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే మన జగనన్న నాయకత్వం వర్ధిస్తుందని, మన జగనన్నే గెలుస్తారని మనస్ఫూర్తిగా ప్రజలందరూ వచ్చిన్నారు. వీరందరూ సహకారంతో మన పెద్దానికి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మన రెండు ఓట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి అన్న గారికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలిజలకు అండగా నిలుచున్నది వైసీపీ ప్రభుత్వమే. ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏడున పొంగనూరుకు చంద్రబాబు రాక, బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న
చెల్ల రామచంద్రారెడ్డి. ప్రశాంతంగా ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.